జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. ఈ నెల 21న రాయలసీమ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న జనసేనాని ప్రతి జిల్లాలోనూ 3 రోజుల పాటు స్టే చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలపై ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే సీమ కరువు, వలసలపై గత ఏడాది డిసెంబర్ 2న అనంతపూర్లో జనసేన కవాతు నిర్వహించారు పవన్ కళ్యాణ్. సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన జనసేన. పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగు బట్టి పోరాడే మన సేన, పోరాడే మన జనసేన. జనమే తన సేన, జనమే. ఈ నెల 21న రాయలసీమ పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించనున్న జనసేనాని ప్రతి జిల్లాలోనూ 3 రోజుల పాటు స్టే చేయనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, స్థానిక సమస్యలపై ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే సీమ కరువు, వలసలపై గత ఏడాది డిసెంబర్ 2న అనంతపురంలో జనసేన కవాతు నిర్వహించారు పవన్ కళ్యాణ్. డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీ అందిస్తారు. నేతాజీ, పవన్ పర్యటన ఏ విధంగా సాగనుంది? ఏ అంశాలపైన ముందుగా సమస్యలకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది అక్కడ కార్యకర్తలతో? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 21 నుంచి రాయలసీమ జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ఆయన గతంలోనే అంటే గత ఏడాది డిసెంబర్ 2న అనంతపురంలో జనసేన కవాతును నిర్వహించారు. అక్కడ సీమ కష్టాలకు సంబంధించి కరువు ఏ విధంగా ఉంది, అక్కడ వలసలు ఎలా ఉన్నాయి, నిరుద్యోగం, ఈ సమస్యలన్నిటిపైన కూడా ఆయన పెద్ద ఎత్తున జనసేన కవాతుని నిర్వహించారు. దాదాపు 10 లక్షల మంది ఆ కవాతులో పార్టిసిపేట్ చేశారు. అప్పుడే ఆ సీమకి ఎంత కరువు ఉంది అన్నది బాహ్య ప్రపంచానికి తెలిసింది. గతంలో ప్రతి ఒక్కరు కూడా రాయలసీమలో కరువు ఉంది అని చెప్పినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి ఆ కరువు పరిస్థితులు ఏంటి, నిరుద్యోగం ఏంటి అన్నది బాహ్య ప్రపంచానికి తన జనసేన కవాతు ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. అది సక్సెస్ అయింది. ఆ తర్వాత అంటే దాదాపు అనంతపురం పర్యటనలో ఆయన 7 రోజుల పాటు అక్కడే ఉన్నారు. అక్కడే జనసేన తరంగం కార్యక్రమం ఇలాంటి కొన్ని కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. చేనేత కార్మికులతోటి భేటీ అయ్యారు. అక్కడ సమస్యలు ఏంటి అన్నది కూడా 1 వీక్ అనంతపురంలో ఉంటే ఆయన తెలుసుకున్నారు. ఇంకా అదే రాయలసీమకు సంబంధించి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉన్నప్పటికీ కూడా అప్పటి నుంచి ఆయన పర్యటించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 21 నుంచి ముందుగా కర్నూలు జిల్లాలో 3 రోజులు పర్యటించాలనుకుంటున్నారు. అక్కడ స్థానికంగా ఎలాంటి సమస్యలు తీసి కూర్చున్నాయన్నది ఇప్పటికే ఆయన జన సైనికుల నుంచి సమాచారాన్ని తెప్పించుకున్నారు. అక్కడ ప్రభుత్వ వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయన్నది కూడా ఆయన తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అన్నదాత సుఖీకోవా, అలానే పసుపు కుంకుమ, ఈ రకమైన కార్యక్రమాలు ప్రస్తుత ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఉందో అది చేస్తుంది. అలా కాకుండా ఎప్పుడు ప్రజాకోణంలోనే ప్రభుత్వాలు పనిచేయాలి, ఆ రకంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయాల జనసేన పార్టీ చేస్తుంది అన్నట్టుగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా అక్కడ స్థానిక సమస్యలు ఉన్నాయో వాటిని లేవనెత్తి చూపిస్తూ ఈ జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పటికే ఏవైతే పాక్షిక మేనిఫెస్టోలో పొందుపరిచిన పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా జన సైనికులు ప్రతి ఇంటి గడప తొక్కి ప్రజల్లోకి తీసుకెళ్లారు. వాటి పట్ల అద్భుత స్పందన కూడా వచ్చింది. ఇక పూర్తి స్థాయి మేనిఫెస్టో రూపకల్పనకు కూడా ఒక కమిటీని అయితే పవన్ కళ్యాణ్ వేశారు. ఆ కమిటీ ముందు కూడా ఎన్నో వినతి, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ప్రకటనలు కూడా పవన్ కళ్యాణ్ చేయాలనుకుంటున్నారు. ఏదైతే ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ లో పొందుపరిచిన 12 అంశాలు ఉన్నాయో, అంటే మహిళలకు సంబంధించి రాజకీయంగా 33% రిజర్వేషన్లు అయితేనేమి, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అలానే రేషన్ కి బదులుగా నగదు ట్రాన్స్ఫర్ 2500 నుంచి 3500 వరకు ప్రతి మహిళ అకౌంట్ లో ప్రతి నెల వేయాలని ఈ రకంగా తీసుకున్న 12 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. కాబట్టి ఇంకా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారి సమస్యలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన భౌగోళిక పరిస్థితులు ఉంటాయి.
దానికి అనుగుణంగా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి తన క్షేత్రస్థాయి పర్యటనలో కూడా వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టబోతున్నారు. అలానే ఇప్పటికే జన సైనికుల నుంచి వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన అక్కడ తన ప్రసంగాన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ముందుగా కర్నూలు జిల్లాలో ఆయన 3 రోజుల పాటు ఉంటారు. అక్కడ అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్తారు. అలానే కొన్ని గ్రామాల్లో రైతులను కూడా కలుపుతారన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఆ తర్వాత కడపలో 3 రోజులు, చిత్తూరులో 3 రోజులు ఆయన ఉంటారు. ఈ 3 జిల్లాలను పర్యటించిన తర్వాతనే మళ్ళీ ప్రకాశం, నెల్లూరు ఏవైతే ఉన్నాయో మిగిలిన జిల్లాలన్నింటిని కూడా ఆయన పర్యటించాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ ఎన్నికలకు సమయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఇటు పార్లమెంటరీ కమిటీలను ప్రకటిస్తున్నారు, ఇంకోవైపు స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇటు లోక్సభకి కానీ అసెంబ్లీకి కానీ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించిన దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. ఈ రకంగా ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో జిల్లాల పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే ఈ నెల 21 నుంచి ఆయన కర్నూలు, కడప, చిత్తూరు ఈ 3 జిల్లాల్లో ముందుగా ప్రజా పోరాట యాత్రలని ఆయన నిర్వహించనున్నారు. అనంతరం మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తన ప్రజా పోరాట యాత్రని కొనసాగించి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూనే ప్రజల్లో పార్టీ పట్ల ఎలాంటి స్పందన వస్తుంది, ప్రజా సమస్యల పట్ల పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్నది ప్రజలకి చెప్పే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన, జనసేన, జై బోలో, జై బోలో, జనసేన, జనసేన, జై బోలో, జై బోలో, జనసేన. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.